పాండ్యా రాహుల్పై నిషేధం ఎత్తివేయండి. బీసీసీఐ చీఫ్. టీమిండియా యువ క్రికెట్లో హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్పై నిషేధం ఎత్తివేయాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా సుప్రీంకోర్టు నియమిత పరిపాలకురాలు సీఓఏని కోరారు. ఈ మేరకు ఆయన శనివారం సీఓఏకు లేఖ రాశారు. పాండ్యా రాహుల్ వివాదంపై ప్రస్తుత పరిస్థితుల్లో ప్రత్యేక జనరల్ సమావేశం జరపలేమని స్పష్టం చేశారు. పాండ్యా రాహుల్ తప్పు చేశారు. ఇప్పటికే వారిపై నిషేధం విధించి ఆస్ట్రేలియా పర్యటన నుంచి అర్ధంతరంగా రప్పించాం. ఇద్దరు ఆటగాళ్లు వారి వ్యాఖ్యల పట్ల బేషరతుగా క్షమాపణలు చెప్పారు. కావున విచారణ పూర్తయ్యే వరకు వారిపై నిషేధం ఎత్తివేసి జట్టులోకి తీసుకోవాలి. అలాగే న్యూజిలాండ్తో జరిగే సిరీస్లో ఆడించాలి అని సీకే ఖన్నా లేఖలో రాశారు. బీసీసీఐ నియమావళి ప్రకారం ఆటగాళ్లపై క్రమశిక్షణా చర్యలు తీసుకునే తుది అధికారం బోర్డు నియమించిన అంబుడ్స్మన్కే ఉంది. ఇద్దరు క్రికెటర్లపై విచారణ అనంతరం బీసీసీఐ సీఈఓ రాహుల్ జోహ్రీ తన నివేదికను అంబుడ్స్మన్కే ఇవ్వాలి. అయితే ఇప్పటికిప్పుడు అంబుడ్స్మన్ను నియమించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అంబుడ్స్మన్ను నియమించే అధికారం కేవలం బోర్డుకే ఉందని, అది ఎన్నికలకు నిర్వహించి కార్యవర్గం ఏర్పడిన తర్వాత మాత్రమే సాధ్యమని బీసీసీఐ సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా వాదించడంతో ఈ కేసును వాయిదా వేసింది. వారం రోజుల తర్వాత వాదనలు వింటామని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో అప్పటి వరకు ఆటగాళ్లపై సస్పెన్షన్ కొనసాగించడం సరైంది కాదని ఖన్నా అభిప్రాయపడ్డారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని సీఓఏ బీసీసీఐ ఆఫీస్ బేరర్స్కు సైతం విజ్ఞప్తి చేశారు. పాండ్యా రాహుల్లు మాట్లాడింది ముమ్మాటికి తప్పేనని, కానీ వారి పట్ల ఇంత కఠినంగా వ్యవహరించడం సరికాదని అభిప్రాయపడ్డారు. ప్రపంచ కప్ ముందు ఇద్దరి ఆటగాళ్లు ప్రాక్టీస్ అవసరమని, ఈ యువ ఆటగాళ్లు తప్పును క్షమించి ఓ అవకాశం ఇద్దామని కోరారు. బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన కాఫీ విత్ కరణ్ టీవీ షోలో పాండ్యా రాహుల్ ఇద్దరు అశ్లీల రీతిలో మహిళల్ని కించపరిచే వ్యాఖ్యలు చేసి సస్పెన్షన్కు గురైన విషయం తెలిసిందే. ఈ షోలో పాండ్యా మాట్లాడుతూ, అమ్మాయిల విషయంలో నేనేమీ బుద్ధిమంతుని కాదు, వాళ్ళను అదో టైప్గా చూస్తా, క్లబ్లో వారి వంపు సొంపులపై కైపుగా కన్నేస్తా, ఎవరైనా అమ్మాయిని శారీరకంగా కలిస్తే ఆజ్మై కర్కే ఆయా, నేను ఈరోజు ఆ పని చేసొచ్చా అని తల్లిదండ్రులతో చెప్పేస్తా అని ఒళ్ళు మరిచి వ్యాఖ్యానించాడు. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.